జయగిరిధారి గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. గురువు మాట మాటకి మనకి దొరకరు. నీ ఆర్తి ఉండాలి. ఆర్తి ఎప్పుడు ఉందో అసలే ఆ గురువు తనంతట తానే వచ్చేస్తారు. నీకు ఒక ఆకలి ఏ ఆకలి? జ్ఞానం అనే ఆకలి కావాలి. నేను జ్ఞానిగా ఎలా ఎదగాలి, నేను ఈ సంసార బంధాల నుంచి ఎలా తప్పుకోవాలి, ఇవి భవబంధాలు అంటారు. భవ అంటే పుట్టడం. ఆ పుట్టుక లేకుండా చేసుకోవాలి అనే తపన ఎప్పుడు పుడుతుందో అప్పుడు తనంతట తానే వస్తాడు. అది సత్యం. నాకు జరిగినటువంటి యథార్థంగా నాకు కూడా ఇదే తపన పడింది. సద్గురు రావటం, ఆ మార్గంలో వెళ్ళటం, మారటం జరిగిందన్నమాట. అందువల్ల వారికి దొరికినప్పుడు సలహాలు సూచనలు ఇవ్వకూడదు మనం. ఎందుకని? గురువు సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తాడు, కానీ అతను మనకి ఆ భావాలు ఆలోచన చేసుకుని నాకు స్నేహితుడు అనుకుంటే కుదరదు. అందుకని సలహాలు ఇవ్వకూడదు. ఏమి ఇట్లా వెళ్ళండి, అలా చేయండి, ఇలా చేయండి అని సూచనలు చేయకూడదు. ఎందుకని? గురువు చెప్పిన మాటే మనం వినాలి. మనకన్నా ఎంతో అనుభవం ఉన్నవారు, ఎన్నో ఆటుపోట్లు తిన్నవారు మన సలహాలు సూచనలు మనల్ని అడిగినప్పుడు చెప్పటం వేరు, అడగకుండా చెప్పటం వేరు. దేహంగా చూడకుండా ఆత్మస్వరూపంగా చూడాలి ఆయన్ని. ఆయన మనలాంటి దేహం అనుకోకూడదు. ఆత్మభావంతో ఉండి ఆయన ఏం ఆశించాడు? ఎప్పుడూ కూడా తాను ఒక్కడే ఉండవచ్చు, కానీ ఎన్నో ప్రయాసలకు వచ్చి ఎన్నెన్నో పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ ఎంతోమందినో ఈ మార్గంలో తిప్పుతూ ఏం ఆశించాడు చెప్పండి? ఆయనకి మనం ఇచ్చేది ఆయన ఏం చేసుకుంటాడు? సమాజం కోసమే కదా. వాళ్ళు మనం ఇచ్చిన డబ్బైనా కూడా ఏదైనా సమాజం కోసం చేస్తాడు, మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తాడు తప్ప తనకి సంసారం అంటూ లేదు కదా. తల్లిదండ్రులను వదిలేసి పెళ్లి చేసుకోకుండా ఎక్కడెక్కడో ధ్యానాలు జపాలు చేసుకుంటూ తన జీవితాన్ని కంకేరం చేస్తూ కాషాయ గుడ్డలే కట్టుకొని మనం రోజుకొక సఫారీ చేస్తున్నాం, రోజుకొక రకరకాల గుడ్డలు వేసుకుంటున్నాం, ఒక కాషాయమే ధరిస్తూ. ఎందుకని? ఆ భావంలో ఎప్పుడూ ఉండాలి, పరమేశ్వరుని భావంలో ఉండాలని మన కోసం తప్పించేటువంటి గురువు అది. అందుకే అంటారు, నదీ మూలం జ్ఞాని మూలం నా విచారయేత్. మనం నీళ్లు తాగాలి, నదిలో ఈ నది ఎక్కడ పుట్టింది, ఏ రాష్ట్రంలో పుట్టింది, ఎక్కడ పుట్టితే మనకెందుకు? దప్పికి తీరాలి. అదే జ్ఞాని మూలం కూడా అంతే అన్నమాట. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ఎలా ఉన్నాడు, ఈయన తల్లిదండ్రులు ఎవరు, ఇవన్నీ మనకు అనవసరం. దాని గురించి అసలు ఆలోచనే చేయకూడదు అనమాట. గురువు మాట మాటకి దొరకరు మనకి. అన్నప్పుడల్లా దొరికేవారు వేరు. ఒకళ్ళు ఉన్నారు, గురువు అంటారు, ఆ డబ్బు తీసుకుంటాడు, ఆ పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. మరలా ఈయనకి ఫలితం దొరకకపోతే మళ్ళీ ఇంకో గురువుని పట్టుకుంటాడు. ఎంతసేపటికి కూడా డబ్బు మీద వ్యామోహం తప్ప ఆధ్యాత్మికమైన విషయాల మీద, ఆనందమైన జీవితం మీద దానికి అసలు ఇష్టమే ఉండదు అనమాట. ఒక్కసారి లభిస్తారు తప్ప మాట మాటకి లభించరు. ఎంత చదివిన వారైనా ఆ శాస్త్రమే తెలుస్తుంది తప్ప ఇంకోటి కానే కాదు. ఏ శాస్త్రం? ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏది? అద్వైత శాస్త్రం. అద్వైత శాస్త్రం ఏముందో దాన్నే వాళ్ళు మాట మాటికి అనేక రకాల ఉపమానాలు చెబుతూ మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. అలానే గురువు మాట మాటికి దొరకదు కాబట్టి దొరికినప్పుడు సమయాన్ని మనం వాడాలి. ప్రమాణంగా తెలియజేస్తారు. ఏదైనా సరే ప్రమాణం ఒకటి చూపించి దాన్ని ప్రమాణంగా తెలియజేస్తారు. అలానే గురువు అజ్ఞానిని జ్ఞానిగా చేస్తారు. అజ్ఞానం వచ్చింది జ్ఞానిగా చేసి మరలా తను గురువు అయిపోతాడు. గురువు ఒక శిష్యుణ్ణి గురువుగా చేస్తే ఆ గురువు మరలా గురువు అయ్యి తర్వాత ఇంకో శిష్యుడిని గురువుగా మారుస్తున్నాడు. మరి ఇలా చేసేవాళ్ళు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా? ఏ స్వార్థం లేకుండా చేసేటటువంటి గురువే. అందుకే గురువులను కూడా ఒక 8 మందిని చెప్పడం జరిగింది. ఆ గురువులు ఎట్లాంటి వాళ్ళు అనేది విచార గురువులని ఉంటారు. విచార గురువులు అంటే సూక్ష్మ విషయాలను బోధించి సందేహం తొలగిస్తారు. వాళ్ళు చెప్పేది విచారం అంటే ఈ ప్రపంచం అంతా కూడా శాశ్వతం అశాశ్వతం. మనం శాశ్వతం అనుకుంటున్నాం. ఎలా అశాశ్వతం దాన్ని వివరించి చెప్తారన్నమాట. ఈ బంధాల గురించి వివరించి చెప్తారు. అలానే దర్పణ గురువు అంటే అద్దంలో ప్రతిబింబం తెలియనట్లు గురువుని దర్శించే చాలు. గురువుని ఒక్కసారి మనం అలా చూసేటట్టుగా ఉంటే ఆయన మన యొక్క అవలక్షణాలు మొత్తం తీసేస్తాడు. దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా అవుతుంది.
విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బరీహో భూతం యదా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్మాత్మానమేవ ద్వయం తస్మై శ్రీగురమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే నమః. ఎంత అద్భుతమైన శ్లోకం. దర్పణం అంటే అద్దం. అద్దంలో అనేక రకాలైనటువంటి ప్రతిబింబాలు కనిపిస్తుంటాయి. మొత్తం కూడా ప్రపంచం అంతా దాంట్లో కనిపిస్తాయి. కానీ మనం చూసేటువంటి ప్రపంచాన్ని చూస్తున్నాం తప్ప దానికి సాక్షి ఉన్నటువంటి అద్దాన్ని మనం చూడట్లేదు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి. ఆ అద్దంలో నగరం ఎంతో పెద్ద నగరాలు కనపడుతున్నాయి. పశ్యన్ ఆత్మని మాయయ, మనం ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదుందో ఆత్మను చూడట్లేదు. ఎందువల్ల? మాయ గమ్మేసింది. చూడండి, పశ్యన్ ఆత్మని మాయయా బరిహిహో భూతం యదా నిద్రయా. నిద్రలో మనకి అనేక కళలు వస్తున్నాయి. చూడండి, ఏ కళ వచ్చిందో మనకు తెలియదు. కళలు లేకపోతే మాత్రం మనకు నిద్ర పట్టినట్టే ఉండదు. దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఏదో ఒకరు ఇద్దరు తప్ప అందరూ కూడా కళ్ళగనేవాళ్ళే. ఇక్కడేం పేదవాడు, ఆ కళ్ళ పెద్ద భాగ్యవంతుడు, పెద్ద కోటీశ్వరుడు, ఎంతోమందికి దాన ధర్మాలు చేసినట్టు ఉంటుంది, విమానం వెళ్ళినట్టు ఉంటుంది, రైళ్ళు ఎక్కినట్టు ఉంటుంది. అసలు ఆ కళలు ఎన్ని వస్తాయో తెలియదు. తెల్లవారి పాటికి చూస్తే మళ్ళీ ఏ మంచం మీద ఉన్నాడో ఆ మంచం మీద ఉంటాడు. ఎందుకని? ఆ కళగా అర్థం కావట్లా. అదే నీ స్వరూపం కూడా నీకు అర్థం కావాలన్నమాట. అదే దర్పణ గురువు. తర్వాత క్రౌంచపక్ష గురువు అని ఉంటుంది. కౌంచపక్షి గురు అంటే కౌంచపక్షి తన బిడ్డను తలుచుకోగానే ఆ బిడ్డలు ఆకలి తీరుతుందంట. చూడండి, కానీ నా బిడ్డ ఎలా ఉన్నదో అని ఒక్కసారి కనుక ఆ తలిస్తే చాలంట దాని ఆకలి తీరుద్ది. గురువు కూడా అంతే. నా శిష్యుడు ఎలా ఉన్నాడో, ఏ కష్టాల్లో ఉన్నాడో అనే ఒక్కసారి తలుచుకుంటే ఖచ్చితంగా మన ఆ బాధలన్నీ తొలగిపోతాయంట. చందనపు గురువు. చందనపు గురువు అంటే చందనం చెట్లు ఉంటుంది, దాని పక్కనే తుమ్మ చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఈ చెట్టు రాసుకుంటే తుమ్మ చెట్టు అయిపోతుందంట. అది అలానే ఒక తుమ్మ చెక్కను తెచ్చి చందనం చెక్క రుద్ది 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 రాపిడి పెట్టేటట్టుగా ఉంటే ఇది కూడా ఏ విధంగా అయిపోద్ది? చందనం అయిపోతుంది. మనం లోగడు కూడా చెప్పుకున్నాం. ఇనప ముక్కని తీసుకొచ్చి సూదంటు రాయితో రాపిడి చేస్తే ఆ ఇనప ముక్క సూదంటు రాయి అయిపోయి అయస్కాంతం అయిపోతుంది. అలానే నువ్వు కూడా ఆ గురువు సన్నిధిలో ఉంటే ఆ యొక్క భావాలన్నీ కలిగి చందనం మొక్కలాగా గురువులాగా తయారైపోతున్నావు. తర్వాత కచ్చపు గురువు. తాబేలు తన బిడ్డను తన చూపు పెట్టి ఒక్కసారి అట్లా చూస్తే దాని ఆకలి కూడా తీరిపోతుందంట. ఈ సృష్టిలో మరి ఇవన్నీ ఎవరు చూశారో అర్థం కాల. అందువల్ల పరసవేది గురువు. పరసవేది అని ఒకటి ఉంటుందంట. అది ఇనపు ముక్కని బంగారం చేస్తుంది. పెద్ద గుట్ట ఇనప తీసుకెళ్ళి అక్కడ ఈ పరసవేది పెడితే అది బంగారం అయిపోతుందంట. ఛాయానిధి గురువు. ఛాయానిధి గురువు అంటే ఏంటి? ఛాయానిధి అనే ఒక పక్షి ఆ నీడ ఎవరి మీద పెడితే వాళ్ళు చక్రవర్తి అయిపోతారంట. చూడండి, ఛాయానిధి అనే పక్షి దాని నీడ ఎవరి మీద పడితే అది వాళ్ళు చక్రవర్తి అయిపోతారంట. నాదనిధి గురువు. ఏ లోహమైనా నాదనిధి రాయి కనుక తాగించి పెట్టుకుంటే అది బంగారం అవుతుందంట. ఇవన్నీ ఎందుకు గురువు చెప్పిందనమాట. శిష్యుని ఆర్తనాద వింటే గురువు ఒక్కసారిగా తలుచుకుంటే ఆయన యొక్క శక్తి మన మీద ప్రసరిస్తుంది. అందువల్ల సద్గురువు ఎవరనేది మనం ఆలోచన చేయాలి. ఈ సద్గురువు అనేది ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో మనకు ఆటోమేటిక్గా మనకి గురువు లభిస్తాడు. మన జీవితం ధన్యమవుతుంది. అసలు నువ్వేం చేస్తున్నా కూడా పరమేశ్వరుడితో సంబంధం తప్ప ఇంకో దాంతో సంబంధం ఉండదు. ఎన్ని పనులన్నీ చెయ్యి, అందరికి కనపడుతూనే ఉంటావు, కానీ నీకు నువ్వు ఒంటరిగా ఉంటావు. 1,000,000 మంది ఉన్నా కూడా నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఒక దీపం 1,000,000 దీపాలను వెలిగించినప్పుడు మొదట వెలిగించిన దీపం అది ఎక్కడ ఉంటుందో తెలియదు. అలానే ఈ ప్రాపంచ సుఖాల్లో జీవించినటువంటి నీవు కూడా ఈ ఆధ్యాత్మిక చింతనలో కూడా మారగలిగితే నీ యొక్క జీవితం ఎంత ధన్యమవుతుందో చెప్పడానికి వీల్లేదనమాట. అందువల్ల నేను రోజు చెప్పేది అదే, మార్గాన్ని అనేక మార్గాలు ఉన్నా కూడా గమ్యం ఒకటే. గమ్యాన్ని చేరే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.